నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో తెలుసుకోే అంశం ఏంటంటే ఎక్సైజ్ ఆయుక్తాయ. సో ఎక్సైజ్ ఆయుక్తాయ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఎక్సైజ్ ఆయుక్తాయ అయితే ఏదైతే ఉందో అదేంటంటే మన భారతదేశానికి చెందినటువంటి మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? ఇండియా పాల్గొంది, ఇండియాతో పాటు థాయిలాండ్ అనేది ఇందులో ఉందన్నమాట. సో రెండు దేశాలకు చెందినటువంటి నేవీ ఎవరైతే ఉన్నారో, అంటే మన దేశం నుంచి ఇండియన్ నేవీ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ దాంతోపాటు థాయిలాండ్కి చెందినటువంటి రాయల్ థాయ్ నేవీ అంటాం. సో రాయల్ థాయ్ నేవీ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్సైజ్ నేమ్ వచ్చేసరికి ఎక్సైజ్ ఆయుక్తాయ. సో ఆయుక్తాయ నేమ్కి కూడా ఒక స్పెసిఫికేషన్ అనేది ఇవ్వబడింది. అండ్ ఇక్కడ ఎక్సైజ్ ఆయుక్తాయ అన్నాం, ఇది ఒక ద్వైపాక్షిక విన్యాసం. సో ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ థాయిలాండ్. దాని యొక్క మీనింగ్ ఇన్విన్సిబుల్ వన్ అండ్ అన్డిఫీటబుల్ వన్, అంటే పోరాటాన్ని దాన్ని ఎవరు ఢీకొట్టలేరు అనే విధంగా మీనింగ్ వచ్చే విధంగా ఎక్సైజ్ ఆయుక్తాయగా నేమ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఈ ద్వైపాక్షిక విన్యాసానికి. అది కూడా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఆయుక్తాయ అనేది ఏదైతే ఉందో పేరు, ఆ పేరుకి ఒక సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. రెండు ప్లేసెస్ని ఇది తెలిపే విధంగా ఇచ్చారనమాట. సో ఒకటి వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి గొప్ప ప్లేస్ అయోధ్య అనమాట. అయోధ్య గురించి ఇందులో వచ్చేటట్టుగా ఆయుక్తాయాలో ఇచ్చారు. అండ్ దాంతోపాటు థాయిలాండ్లో ఉన్నటువంటి ఇంకొక ప్లేస్ ఏంటంటే ఆయుక్తాయ. సో ఆయుక్తాయ అనేది థాయిలాండ్లో ఒక పర్యాటక ప్రాంతం, ఒక చారిత్రకత గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రాంతం అనమాట. అందుకనే ఎక్సైజ్ ఆయుక్తాయలో థాయిలాండ్ పేరు అండ్ ఇండియాలో ఉన్నటువంటి అయోధ్య పేరు రెండు కలిసి వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే మన దేశంతో పాటు థాయిలాండ్ యొక్క సంస్కృతి వారసత్వాలు ఏవైతే ఉన్నాయో రెండింటికి కలగలిసే విధంగా ఈ యొక్క నేమ్ ఉండాలి. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, అంటే తరతరాల నుంచి కూడా మన రెండు దేశాల మధ్య ఏదైతే సిగ్నిఫికెన్స్ ఉందో, అంటే ప్రాముఖ్యత బంధాలు అనేవి ఉన్నాయో రెండింటి మధ్య పరస్పర అవగాహన అనేది పెంచుకోవడానికి ఈ ఎక్సైజ్ ఆయుక్తాయని ఫస్ట్ టైం తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ బంగ్లాదేశ్ ప్రాంతము, ఇటువైపు మన ఇండియా ఉంటుంది. తర్వాత మయన్మార్తో బోర్డర్ కలిగి థాయిలాండ్ అనేది ఉంటుంది. సో థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్లేస్ ఏంటంటే ఆయుక్తాయ అనమాట. సో ఆయుక్తాయ ఏదైతే ఉందో అది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. సో బుద్ధుని యొక్క అవశేషాలు అనేవి ఆయుక్తాయలో కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం మన ఇండియాకి అండ్ థాయిలాండ్కి మధ్యన ఉన్నటువంటి సీ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ దాంతోపాటు అండమాన్ సీ అనమాట. ఎక్కువ శాతం ఈ యొక్క అండమాన్ సీ ప్రాంతంలోనే మన రెండు దేశాలకు చెందినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చాలా వాటిలో కూడా ఇండియా థాయిలాండ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి, బట్ ఏదో ఒక వేరే దేశంతో కలిసి పాల్గొన్నాయి. మన దేశానికి చెందినటువంటి ఇండియన్ నేవల్ షిప్ కులీష్ అండ్ INLCU 56 ఇవి రెండు కూడా మన దేశం తరపున పాల్గొన్నాయి. అండ్ థాయిలాండ్ తరపున ఏ యొక్క పాల్గొన్నాయని కూడా ఎగ్జామ్లో కొన్నిసార్లు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. థాయిలాండ్ తరపున ఏవి పాల్గొన్నాయంటే HTMS ప్రత్యూప్, ఖరీఖాన్, సో థాయిలాండ్ తరపున పాల్గొన్నటువంటి నేవీ షిప్ ఏంటంటే హెచ్టిఎంఎస్ ప్రత్యూప్ ఖరీఖాన్ అనేది పాల్గొనడం జరిగింది. ఇది బైలేటరల్ ఎక్సైజ్ అంటున్నాం. సో అంటే ఇందులో రెండు నేవీస్ ఎవరైతే ఉంటారో ఇండియన్ నేవీ అండ్ రాయల్ థాయిలాండ్ నేవీ ఇద్దరు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఎందుకోసం అంటే రెండు దేశాల మధ్య ఆపరేషనల్ సినర్జీని పెంచుకోవడం కోసం అండ్ రెండింటి మధ్య పరస్పరంగా ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సామరస్యంగా ఇంకా ఈజీగా చేసుకోవడానికి. అండమాన్ సీ ప్రాంతంలో అయినా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలోనైనా వాళ్ళు పెట్రోలింగ్ చేసేటప్పుడు ఎటువంటి విన్యాసాలు అనేవి అవసరమవుతాయో వాటన్నిటిని కూడా ఇందులో చేయడం జరిగింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క ఆయుధ ఎక్సైజ్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే నావీస్ అందరూ పాల్గొని రెండు దేశాల నావీస్ పాల్గొనడం ద్వారా సర్ఫేస్ ఎక్సైజ్ అనేవి చేశారు. అండ్ దాంతోపాటు యాంటీ ఎయిర్ ఎక్సైజ్ అనేవి చేశారు. అండ్ వీటిలో వెపన్ ఫైరింగ్ అనేది మెయిన్గా తీసుకొని వచ్చారంట. అండ్ దాంతోపాటు సీ మ్యాన్షిప్ ఎవల్యూషన్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఏ విధంగా ఎటువంటి సిచ్యువేషన్లో డెసిషన్స్ తీసుకోవాలనే విధంగా సీమ్యాన్షిప్ ఎవల్యూషన్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి టాక్టికల్ మాన్యువర్స్ అంటే వ్యూహాత్మకంగా యుక్తితో ఏ విధంగా చెయ్యాలి అంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఏదైనా షిప్ కనుక మన జలాల్లోకి అంటే మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వస్తే ఏ విధంగా మనం ఎదుర్కోవాలనేటువంటి విషయాల మీద రెండు దేశాలు ఇక్కడ విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇక్కడ జరిగింది దీంతో పాటు అంటే ఇప్పుడు జరిగిందేమో ఎక్సైజ్ ఆయుధ, దానిలోనే 36 ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్కి చెందినటువంటి ఎక్సైజ్ ఇండో థాయ్ కార్పెట్ అనమాట. ఇండో థాయ్ కార్పెట్ అనేది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఓన్లీ రెండు దేశాలకు చెందినటువంటి ప్యాట్రోలింగ్ కి చెందినటువంటి విన్యాసాలు అనమాట. ఇందులో జనరల్ గా సీ ఫేజ్ లో మాత్రమే జరుగుతాయి. దట్టు ప్యాట్రోలింగ్ గా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో షిప్స్ అవి మాత్రమే పాల్గొంటాయి అనమాట. సో 35th ఎడిషన్ ఎక్కడ జరిగింది, సో లాస్ట్ ఇయర్ 35th ఎడిషన్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంటే. సో 35th ఎడిషన్ వచ్చేసి అండమాన్ సీలో జరిగింది. సో రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక సీ ఏంటంటే అండమాన్ సీ అనమాట. సో అండమాన్ సీ ప్రాంతంలో 35th ఎడిషన్ అనేది జరిగింది. అండ్ 36th ఎడిషన్ ఇప్పుడు కూడా జరిగింది అనమాట. సో ఇందులో భాగంగానే జరిగింది. అండ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే అసలు ఈ ఎక్సైజ్ ఆయుత్తాన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ నెలలోనే దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 20 నుంచి 23 ఇది కండక్ట్ చేయడం జరిగింది. బట్ దీనికి ఇప్పుడు హైలైట్ ఎందుకు ఏంటంటే ట్విట్టర్లో దీని గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఇమేజెస్ ఇప్పుడు చర్చనీయంగా మారిందనమాట. రెండు దేశాల మధ్య ఏ విధంగా రిలేషన్షిప్స్ ఉంది అండ్ రెండింటి మధ్య నేవీ సంబంధించినటువంటి నేవీ ఎలా పాల్గొన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో వచ్చాయన్నమాట. అండ్ ఇందులో భాగంగా ఇంకోటి ఏంటంటే మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాల్గొనడం జరిగింది. సీ ఫేజ్ ఎక్సైజెస్ పరంగా పాల్గొని అండ్ ఎయిర్ డిఫెన్స్ పరంగా అంటే సముద్రం మధ్య ప్యాట్రోలింగ్ వెహికల్స్ అంటే అక్కడ మనం ఉండేటువంటి సముద్రంలో షిప్సే కాదు, షిప్స్ మీద ఎయిర్ క్రాఫ్ట్లతోటి అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా గస్తీ తిరుగుతూ ఉంటారు ప్యాట్రోలింగ్ వెహికల్స్ లాగా. సో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్లతోటి ప్యాట్రోలింగ్ చేసేటప్పుడు ఏ విధంగా విన్యాసాలు అనేవి ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ ఎక్సైజ్ ఆయుత్తాన్లో భాగంగా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున మన యొక్క విజన్ ఏంటంటే ఎక్సైజ్ సాగర్ అనమాట. సో ఏ విధంగా అంటే మనకి బంగాళాఖాతం అండ్ ఇటువైపు ఉన్నటువంటి అరేబియా సముద్రం మనకు ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే భాగంగా ఏంటంటే మన సాగర్ మాల ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చాం. సో అందులోనే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి సెక్యూరిటీ పరంగా అండ్ అన్ని దేశాలతోటి సత్సంబంధాలు పెంచుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఈ థాయిలాండ్తో చేసినటువంటి ఎక్సైజ్ ఆయుత్తాన్ వల్ల ఏంటంటే మన రెండు దేశాల మధ్య ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సెక్యూరిటీ పరంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అనమాట. అంటే అన్ని విషయాల్లో రెండింటి మధ్య పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ పాల్గొంది ఇండియన్ నేవీ వాళ్ళు పాల్గొన్నారు అండ్ దాంతోపాటు రాయల్ థాయ్ నేవీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మన రెండు దేశాల మధ్య ఓవర్ ది ఇయర్స్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.